जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీవీఆర్ఆర్ క్లాస్ రూమ్. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో ఆప్టికల్ ఐసోమెరిజం. ఆల్రెడీ మీరు గత వీడియోస్ చూసుంటారు. ఆ వీడియోస్ లో స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ మాట్లాడాను. అలాగే జామెట్రికల్ ఐసోమెరిజం కంప్లీట్ పిక్చర్ మీ ముందు ఉంచాను. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ లో ఆప్టికల్ ఐసోమెరిజం ఏ రకంగా ఎగ్జిబిట్ అవుతుంది అని చెప్పి మీ ముందు ఉంచుతాను. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ లో అడిగారో వాటిని కూడా కొన్ని డిస్కస్ చేద్దాం. ఈ పైన నోట్ చేసినటువంటి ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఈ లెక్చర్ విన్న తర్వాత కంఫర్ట్ ఫీల్ అయ్యి ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఎగ్జామ్ లో కానీ వస్తే వాటిని కంపల్సరీ ఆన్సర్ చేయగలుగుతారు అనే ఆశతో నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నాను. నేను మీ వెంకట్రావు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, రాజమండ్రి. ఆప్టికల్ ఐసోమెరిజం ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈ పదాలు చాలా సార్లు విన్నటువంటిదే. అయినా కానీ ఒకసారి జస్ట్ బ్రీఫ్ గా ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం యాక్చువల్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ కి వెళ్ళిపోదాం. ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి? Certain complex compounds can rotate plane of polarized light either in right or left direction. Plane of polarized light లేదా rotate the plane of polarized light అని చెప్పి అనుకుంటున్నాం. ఈ పోలరైజ్డ్ లైట్ ని కొన్ని కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ గాని తిప్పేటటువంటి స్వభావం ఉంటుంది. సో అలాంటి స్వభావం గాని ఉంటే దెన్ దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ ఐసోమెరిజం. అఫ్ కోర్స్ ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి ఇది నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ యాక్టివిటీ and the compounds which possess this property are called as optically active compounds. సేమ్ టు సేమ్ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ రకమైతే ఆప్టికల్ ఐసోమెరిజం గురించి మాట్లాడుకున్నాం, సేమ్ ఇక్కడ కూడా అదే అవుతుంది. కాకపోతే అక్కడ ఆర్గానిక్ కాంపౌండ్, ఇక్కడ కాంప్లెక్స్ కాంపౌండ్ అంతే. మిగతా అన్ని కూడా సేమ్ టు సేమ్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఆర్డినరీ లైట్ అండ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్? ఆర్డినరీ లైట్ గాని తీసుకుంటే అన్ని డైరెక్షన్ లో కూడా అది లైట్ ని ప్రసరింపజేస్తుందండి. ఒక లైట్ ఇలాంటి బల్బ్ తీసుకుంటే అన్ని డైరెక్షన్స్ లో కూడా లైట్ ప్రయాణిస్తుంది. దాన్ని ఒక పోలరైజర్ ద్వారా గాని పంపించినట్టయితే అన్ని తప్ప ఒకటి ఉండిపోయి మిగిలిన అన్ని కూడా కట్ అయిపోయి ఒకే ఒక డైరెక్షన్ లో లైట్ గాని ప్రసరింపజేయబడితే దాన్ని మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటాం. ఈ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని కొన్ని కాంప్లెక్సెస్ ఏం చేయగలుగుతాయంటే రైట్ సైడ్ కి తిప్పగలుగుతాయి. అలా రైట్ సైడ్ గాని బెండ్ చేయగలిగితే దాన్ని మనం డెక్స్ట్రో రొటేటరీ అని, అలా కాకుండా జస్ట్ ఇటువైపుకి లెఫ్ట్ సైడ్ గాని తిప్పగలిగితే వాటిని లీవో రొటేటరీ అని చెప్పి పిలుస్తాం. సో ఆ విషయమే మనం ఆప్టికల్ యాక్టివిటీ అని చెప్తాం. అలాగే ఏ కాంపౌండ్స్ అయితే ఈ ప్రాపర్టీని కలిగి ఉంటాయో వాటిని ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు చెప్పిందే ఇక్కడ ఈ స్లైడ్ లో రాస్తుంది. కాంపౌండ్స్ దట్ రొటేట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ రైట్ ఆర్ కాల్డ్ యాజ్ డెక్స్ట్రో రొటేటరీ. దానికి సింబల్ ఏంటంటే స్మాల్ డి గాని లేదా ప్లస్ తో గాని సూచిస్తాం. వైల్ కాంపౌండ్స్ దట్ రొటేట్ ద ప్లేన్ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఆర్ కాల్డ్ యాజ్ లేవో రొటేటరీ. స్మాల్ ఎల్ గాని మైనస్ తో గాని సూచిస్తాం. సో ఈ విషయాలు మీకు గతంలో నేర్చుకున్నదే, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదొక 50%, అంటే డెక్స్ట్రో రొటేటరీ సబ్స్టెన్స్ ఒక 50%, లీవో రొటేటరీ ఉన్నటువంటిది ఒక 50% కలిపాం అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? సగమేమో రైట్ సైడ్ కి తిప్పుతుంది, సగమేమో లెఫ్ట్ సైడ్ కి తిప్పుతుంది. చివరికి ఏమవుద్ది? న్యూట్రల్ అయిపోతుంది. సో అటువంటి దాన్ని మనం రెసిమిక్ మిక్స్చర్ అని చెప్పి పిలుస్తాం. సో రెసిమిక్ మిక్స్చర్ లో 50% డెక్స్ట్రో రొటేటరీ ఉంటుంది, 50% లేవో రొటేటరీ ఉంటుంది అనమాట. కానీ ఫైనల్ గా మనకు కనిపించేది
ఆప్టికల్లీ ఇనాక్టివ్ గా కనిపిస్తుంది. ఈక్విమోలార్ మిక్చర్ ఆఫ్ డిఎల్ అండ్ ఎల్ ఐసోమర్ ఈజ్ ఆప్టికల్లీ ఇనాక్టివ్ అండ్ ఈజ్ కాల్డ్ రెసిమిక్ మిక్చర్. దాన్ని డిఎల్ అని లేదా ప్లస్ అండ్ మైనస్ తో గానీ సూచిస్తాం. ఇందులో 50% ఏమో డి ఫామ్ ఉంటుంది, అలాగే 50% ఏమో ఎల్ ఫామ్ ఉంటుంది. అవి ఆప్టికల్లీ యాక్టివే, అవి స్వతహాగా ఆప్టికల్లీ యాక్టివ్, కానీ ఒకదాని ఆప్టికల్ యాక్టివిటీ ఇంకో దాని వల్ల క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అటువంటి మిక్స్చర్ ని మనం రెసిమిక్ మిక్స్చర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, ద కాంపౌండ్స్ దట్ షో ఆప్టికల్ ఐసోమెరిజం షుడ్ బి అసిమెట్రిక్, అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అటువంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. అలా ఫుల్ఫిల్ చేస్తేనే వాటికి ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది అని చెప్పి అంటాం అనమాట. ది మాలిక్యూల్స్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ వెన్ కట్ త్రూ అన్ ఇమాజినరీ ప్లేన్. ఏదైనా ఇమాజినరీ ప్లేన్ తో మనం కానీ కట్ చేసాం అనుకోండి, 2 ఈక్వల్ హాఫ్స్ గా కానీ డివైడ్ అయిపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆప్టికల్లీ ఇనాక్టివ్, అంటే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లాంటివి ఉండకూడదు. కండిషన్స్ అప్లై. ఇప్పుడు మనం కండిషన్స్ గురించి మాట్లాడుకోవట్లేదు, డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ గురించి చూద్దాం. 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ అంటే ఏమేమి వస్తాయి మనకి? టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లు వస్తాయి, అలాగే స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ లు వస్తాయి. వాటిలో ఆప్టికల్ ఐసోమెరిజం ఏ రకమైనటువంటి స్వభావం కలిగి ఉందో చూద్దాం. 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్, tetrahedral and square planar complexes such as MA4 లేదా MA3B. అఫ్ కోర్స్ MA3B అన్న MAB3 అన్న ఒకటే అవుతుంది అనుకోండి. టెక్నికల్ గా ఒకటే, కానీ డిఫరెంట్ గా మనం ఇక్కడ రాసుకున్నాం. దీస్ టైప్ డో నాట్ పొసెస్ ఆప్టికల్ ఐసోమెరిజం. చూడండి ఏవేవి? MA4, అలాగే MA3B లేదా MAB3 టైప్ టెట్రాహెడ్రల్ కానివ్వండి, స్క్వేర్ ప్లానార్ కానివ్వండి, ఆ కాంప్లెక్స్ ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చెయ్యదు. సో నోట్ చేసేసుకోండి మీరు అక్కడ నోట్స్ లో. బికాస్ ఆల్ పాసిబుల్ అరేంజ్మెంట్ ఆఫ్ బాండ్స్ అరౌండ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఆర్ ఐడెంటికల్. అదే కారణం మీకే అర్థమైపోతుంది. ఓకే, కొంచెం డీటెయిల్ గా వెళ్తే కాంప్లెక్సెస్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ 4 తీసుకుందాం. ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శించనివి ఏమేమి ఉన్నాయో చూద్దాం. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ విత్ ఫార్ములా MA4, MA3B లేదా MAB3, ఇవి స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ కానీ ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేయవు. ఇక్కడ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి అంటే ఏంటంటే దే ఆర్ మోనోడెంటేట్ లైగాండ్స్. ఓకే, నెక్స్ట్ ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేసేటటువంటి స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఏమున్నాయో చూద్దాం. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ విత్ ఐసోబ్యూటిలిన్ డయామైన్ అండ్ మీసోస్టిల్బీన్ డయామైన్ లైగాండ్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. దాని స్ట్రక్చర్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆఫ్ MABCD టైప్ అండ్ MAB ట్వైస్, అంటే క్యాపిటల్ A క్యాపిటల్ B ట్వైస్ టైప్, వేర్ A, B, C అండ్ D ఆర్ మోనోడెంటేట్ లైగాండ్స్. అంటే ఇక్కడ స్మాల్ లెటర్స్ లో ఉన్నాయన్నీ కూడా మోనోడెంటేట్ లైగాండ్స్. వైల్ క్యాపిటల్ A క్యాపిటల్ B గానీ ఉంటే ఈజ్ అన్ అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్. అది సిమెట్రికల్ కాదు, అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఈ పర్టికులర్ సెటప్ ఏదైతే ఉందో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ లో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి సరిపోతుంది. ఇప్పుడు నేను స్పెసిఫిక్ గా 1 by 1 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తాను. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఇప్పుడే చెప్పుకున్నాం. కాంప్లెక్సెస్ విత్ MABCD మస్ట్ బి ఆప్టికల్లీ యాక్టివ్ ఉండాలి. అది థియరిటికల్ గా ఉండాలి, బట్ ఉన్నది కూడా నేను చూపిస్తాను. బట్ డ్యూ టు దేర్ లెబైల్ నేచర్, అంటే అంత స్టెబిలిటీ లేకపోవడం వలన సచ్ కాంప్లెక్స్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ D or L ఫామ్. ఉన్నాయి కానీ వాటిని మనం సెపరేట్ చెయ్యలేము. ఎందుకు అంటే అంత స్టెబిలిటీ లేదు కాబట్టి, అంతే, అంతకంటే కండిషన్ ఏం కాదు. కానీ కాంప్లెక్సెస్ హ్యావింగ్ దిస్ మాలిక్యులర్ ఫార్ములా MABCD దే ఎగ్జిస్ట్ అండ్ దే ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. However, tetrahedral complexes with unsymmetrical bidentate ligand are optically active. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో కూడా అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగాండ్, అంటే AB టైప్, క్యాపిటల్ A క్యాపిటల్ B టైప్ ఆఫ్ బైడెంటేట్ లైగాండ్స్ కానీ ఉంటే దే ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ఇవన్నీ నోట్ చేసుకోండి.
ఫైనల్ గా క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ వెదర్ ఇట్ ఈస్ ఖైరల్ అంటే అసిమెట్రికా కాదా అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బిస్ బెంజాయిల్ ఎసిటనాటో బెరీలియం 2 కాంప్లెక్స్ అయాన్. మనం దీన్ని స్టడీ చేద్దాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ముందు దాంట్లో MAB ట్వైస్. AB అంటే అన్సిమెట్రికల్ బైడెంటెడ్ లైగాండ్. ఇందులో మనం చూస్తున్నాం టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆఫ్ సమ్ మెటల్స్ లైక్ బెరీలియం 2, జింక్ 2 with unsymmetrical ligands such as benzyl acetone possess optical isomerism. ఇది ఎగ్జాంపుల్. ఒకటేమో డెక్స్ట్రో రొటేటరీ ఉంటే రెండోది లేవో రొటేటరీ అవుతుంది. దీనికి ఇది మిర్రర్ ఇమేజ్ గా ఉన్నట్టుగా మనం చూపిస్తున్నాం చూడండి. ఎగ్జాంపుల్ మీరు ఈ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయక్కర్లేదు, జస్ట్ ఇలాంటివి ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. అనదర్ ఎగ్జాంపుల్ అన్నాం చూడండి, ఇక్కడ నికెల్ కాంప్లెక్స్ ఒకటి తీసుకోవచ్చు. బిస్ గ్లైసినాటో నికెల్ 2 కాంప్లెక్స్ అయాన్. సో ఇక్కడ గ్లైసినేట్ CH2 NH2 COO మైనస్. బిస్ గ్లైసినాటో నికెల్ 2 కాంప్లెక్స్ అయాన్, దాని యొక్క బ్రీఫ్ స్ట్రక్చర్ అది కూడా ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో టెట్రాహెడ్రల్ సంబంధించినటువంటి బ్రీఫ్ స్టోరీ అది. స్క్వేర్ ప్లానార్ కొద్దాం అప్పుడు. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ లో జనరల్లీ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఆర్ నాట్ ఆప్టికల్లీ యాక్టివ్. ఇది అండర్లైన్ చేసుకోండి. దే ఆర్ నాట్ ఆప్టికల్లీ యాక్టివ్ యాజ్ దే హ్యావ్ ఆల్ ద లైగండ్స్ అండ్ మెటల్ ఆటమ్స్ ఇన్ వన్ ప్లేన్. ఓకే, అలాగే ఆల్సో దేర్ ఇస్ ఎ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ అన్నమాట స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ కి. హౌఎవర్ సమ్ ఆప్టికల్లీ యాక్టివ్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ఆర్ ఐడెంటిఫైడ్. ఈ పైన ఉన్నటువంటి ఈ అవలక్షణాలన్నీ పక్కన పెడితే అయినా కానీ కొన్ని ఆప్టికల్లీ యాక్టివ్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేంటో చూడండి. ఎగ్జాంపుల్ ఐసో బ్యూటలిన్ డయామైన్ మీసోస్టిల్బిన్ డయామైనో ప్లాటినం 2 అయాన్. కొంచెం పేరు పెద్దగా అనిపించవచ్చు, అయినా కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ లో కొన్ని స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్లు ఈ ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి అని చెప్పి తెలుసుకోండి, అంతే సరిపోతుంది. నేను కూడా ఇంక అంతకంటే మీకు డెప్త్ గా ఇది ఇలాగా అని చెప్పడం కష్టం అవుతుంది. ఆప్టికల్ ఐసోమెరిజం ఈజ్ రేర్ కేస్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ లో, ఈవెన్ ఇఫ్ ఆల్ ద 4 లైగండ్స్ ఆర్ డిఫరెంట్. ఇంత గురించి చాలా రేర్ గా మీకు స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్ లో ఆప్టికల్ ఐసోమెరిజం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద అబోవ్ చూడండి, ప్లాటినం 2 కాంప్లెక్స్ విత్ ఐసోబ్యూటిలిన్ డయామైన్ అండ్ మీసోస్టిల్బిన్ డయామైన్ లైగండ్స్ ఆప్టికల్ ఐసోమెరిజం వాజ్ అబ్జర్వ్డ్. ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎందుకు అది జరుగుతుంది అంటే ఈ పారా మీరు చదవచ్చు. బికాస్ బోత్ ఫినైల్ గ్రూప్స్ ఆఫ్ మీసోస్టిల్బిన్ డయామైన్ లైగండ్ ఆర్ ప్రెసెంట్ అబోవ్ ద ప్లేన్ ఆఫ్ ద రింగ్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ బిలో ద ప్లేన్ ఆఫ్ ద రింగ్. అప్పుడు ఏమవుతుంది, the compound has no plane of symmetry and hence possesses optical isomerism activity. సో ఈ రకంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మనం చెప్పుకున్నటువంటి కాంపౌండ్ కొంచెం డీటెయిల్డ్ స్ట్రక్చర్. అలాగే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ సచ్ యాజ్ MABCD దీని గురించి మాట్లాడాం. అది షో ఆప్టికల్ ఐసోమెరిజం అని చెప్పి అన్నాం. MABCD లో ఏ అంటే ఏంటి అంటే CH3 గ్రూప్, B అంటే C2H5, C అంటే సల్ఫైడ్ అయాన్ S2 మైనస్, D అంటే C6H4COO మైనస్ అని చెప్పి అంటున్నారు, C6H5COO. M అంటే ఇక్కడ మెటల్ ఆర్సెనిక్ కింద +3 ఆక్సిడేషన్ స్టేట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్. దిస్ ఆల్సో షోస్ ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకే, స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ అండ్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో ఇష్టం లేకపోయినా కష్టంగా అయినా కొన్ని చాలా రేర్ కేసెస్ లో మనకి ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పి చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ కూడా స్టడీ చేసాం. నౌ వి విల్ ప్రొసీడ్ టు ఆప్టికల్ ఐసోమెరిజం ఇన్ 6 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్, అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6. ఇక్కడ ఎలా ఉంటాయో చూద్దాం. కాంప్లెక్సెస్ విత్ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఎక్కడైతే మనకు ఆప్టికల్ ఐసోమెరిజం చూపించవో అవి ముందు నేర్చేసుకోండి. MA6, ఇంకోటి MA5B. ఈ రెండు ఒకటే, MAB5 అన్న MA5B అన్న డిఫరెన్స్ ఏమి ఉండదు.
ఇక్కడ స్మాల్ ఏ అండ్ స్మాల్ బి ఆర్ మోనోడెంటేట్ లైగెండ్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అవుట్ రైట్ గా వీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే ఏంటి, 4 అయితే ఏంటి, వాటిలో ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ ఉండదు. మరి ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేసేటటువంటి స్పీసీస్ ఏమున్నాయో చూడండి. MA2B2C2, MA2B2CD, MA2BCDE, అలాగే MABCDEF. ఈ గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ స్మాల్ ఏ అండ్ స్మాల్ బిలే అన్ని కూడా స్మాల్ లెటర్సే. అవన్నీ కూడా మోనోడెంటేట్ లైగెండ్స్ అని చెప్పి గుర్తుపెట్టేసుకోండి. ఈ పర్టికులర్ 4 ఏవైతే ఉన్నాయో దే షో ఆప్టికల్ ఐసోమెరిజం. అలా కాకుండా ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో చూపిస్తున్నామంటే అవన్నీ కూడా బైడెంటేట్ లైగెండ్స్. ఏ అన్నామంటే బైడెంటేట్ సిమెట్రికల్ లైగెండ్స్, బిబి అన్నా కానీ సేమ్ బైడెంటేట్ సిమెట్రికల్ లైగెండ్స్. అలా కాకుండా అవి మారే అనుకోండి, అప్పుడు అవి అన్సిమెట్రికల్ లైగెండ్స్ అని చెప్పుకుంటాం. క్యాపిటల్ ఏ థ్రైస్ అంటే 3 ఉంటాయి అలాంటివి. లేదా క్యాపిటల్ ఏ ట్వైస్ ఉండి క్యాపిటల్ బి. అలాగే క్యాపిటల్ ఏ ట్వైస్ ఉండి మోనోడెంటేట్ లైగెండ్లు ఒక 2. అలాగే క్యాపిటల్ ఏ ట్వైస్ ఉండి ఒక ఏ ఒక బి. ఇవి ఏబి అనేది మోనోడెంటేట్ లైగెండ్స్. క్యాపిటల్ ఏ అలాగే A2 B2. క్యాపిటల్ ఏ ఉందంటే బైడెంటేట్ లైగెండ్ సిమెట్రికల్. ఏబిలు అంటే మీకు తెలిసిందే, వేర్ ఏ అండ్ బి ఆర్ మోనోడెంటేట్ లైగెండ్స్, వైల్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ సిమెట్రికల్ అండ్ అన్సిమెట్రికల్ బైడెంటేట్ లైగెండ్స్ రెస్పెక్టివ్లీ. సో దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఏవైతే రాసుకున్నామో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా 1 by 1 స్టడీ చేసుకుంటూ వెళ్దాం. కోఆర్డినేషన్ నెంబర్ 6, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. Complexes of type MA4B2 exist in cis and trans forms, and both forms are optically inactive due to plane of symmetry. ఇవి MA4B2 ఏవైతే ఉన్నాయో జామెట్రికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి, కానీ ఆప్టికల్ ఐసోమెరిజం దగ్గరికి వస్తే అవి ఇనాక్టివ్. దానికి కారణం ఏంటంటే వాటికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. అలాగే కాంప్లెక్సెస్ ఆఫ్ టైప్ MA3B3 exist in facial and meridional forms, but both are optically inactive. ఇక్కడ కూడా ప్రాబ్లం అదే, జామెట్రికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తున్నాయి. ఎలాంటిది? ఫేషియల్ అండ్ మెరిడోనియల్, కానీ ఆప్టికల్లీ ఇనాక్టివ్ అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటనేది ఆబ్వియస్ రీజన్. అలాగే కాంప్లెక్సెస్ ఆఫ్ టైప్ MA2B2C2 ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ఎగ్జాంపుల్ 5 జామెట్రికల్ ఐసోమర్స్ ఆఫ్, చూడండి ఇక్కడ ప్లాటినం కాంప్లెక్స్ Cl2 NH3 twice Py twice ఆర్ పాసిబుల్. 5 ఉంటాయంట, కానీ 5 కూడా మనకి ఐసోలేట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అవుట్ ఆఫ్ దీస్ 5 పాసిబుల్ ఐసోమర్స్ ఓన్లీ 3 హ్యావ్ బీన్ ప్రిపేర్డ్. ఇంకా 2 ప్రిపేర్ చేయలేకపోయారు ఇప్పటి వరకు కూడా. దేర్ సిస్ ఫార్మ్ ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్ వైల్ ట్రాన్స్ ఫార్మ్స్ ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు సిమెట్రీ. సిస్ ఫార్మ్ వరకు హ్యాపీ, అవి ఆప్టికల్లీ యాక్టివ్, కానీ ట్రాన్స్ ఫార్మ్ దగ్గరకు వస్తులకి డ్యూ టు సిమెట్రీ ఎలిమెంట్ దే ఆర్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. అదే చూడండి కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MA2B2C2 దే ఆర్ మిర్రర్ ఇమేజెస్. ఎన్ని ఉన్నాయి అలాంటివి అంటే చూడండి, ఒకటేమో డెక్స్ట్రో రొటేటరీ ఉంటే రెండోది లెవో రొటేటరీగా ఉండడం జరుగుతుంది. దాన్ని మీరు వర్కౌట్ చేయండి. ఇంకోటి చూడండి కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MABCDEF 6 1 2 3 4 5 6 ఉన్నటువంటి 6 లిగెండ్లు కూడా డిఫరెంట్. సో ఇదే ఎగ్జాంపుల్ మనం ఎక్కడ స్టడీ చేసాం? జామెట్రికల్ ఐసోమెరిజం లో వీ హ్యావ్ సీన్ దిస్. అక్కడ మనం తెలుసుకున్నది ఏంటి అంటే దెర్ ఆర్ 15 జామెట్రికల్ ఐసోమర్స్ ఫర్ దిస్ పర్టికులర్ కాంపౌండ్ అని చెప్పి చెప్పుకున్నాం. 15 జామెట్రికల్ ఐసోమర్స్ కూడా అవి ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో అప్పుడు ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఈ 15 జామెట్రికల్ ఐసోమర్స్ అంటే లేవో అండ్ డెక్స్ట్రో 2 ఉంటాయి ప్రతి దానికి. అప్పుడు టోటల్ ఎంత అవుతుందండి? టోటల్ 30 ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ పాసిబుల్ ఫర్ దిస్ కాంపౌండ్. చూసుకోండి 30 ఆప్టికల్ ఐసోమర్స్ మనం ఛాన్స్ ఉంటుంది.
ఉన్నటువంటి ఏకైక ఎగ్జాంపుల్ గురించి ఆల్రెడీ జామెట్రికల్ ఐసోమెరిజం మీరులో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లాటినం కాంప్లెక్స్, పిఓఐ అంటే పిరిడిన్ NH3 NO3 Cl Bri. సో ఇది ఒక ఒక అందులో ఈ 15 లోంచి ఒక దాన్ని తీసుకుంటే దాని కరస్పాండింగ్ మిర్రర్ ఇమేజ్ అన్నమాట, ఆప్టికల్ ఐసోమర్. ఈ రకంగా కూడా మీరు గుర్తుపెట్టుకుని స్టడీ చేయొచ్చు. కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MA2B2 C2 బదులు CD, ఇది కూడా ఆప్టికల్ ఐసోమర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఒకటేమో డెక్స్ట్రో ఉంటే రెండోది లేవో ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. అంటే మీరు ఇది పాసిబిలిటీ ఉందా లేదా వరకు స్టడీ చేయండి. స్ట్రక్చర్ అన్ని కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి అంటే టైం సరిపోదు. అలాగే కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MA2BCDE, ఇది కూడా ఈ రకంగా ఆప్టికల్ ఐసోమర్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పి నేర్చుకోవాలి. సిమిలర్లీ కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MAA thrice, క్యాపిటల్ A క్యాపిటల్ A అంటే బైడెంటేట్ లైగండ్, సిమెట్రికల్ లైగండ్, ఇవి కూడా ఆప్టికల్ ఐసోమర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. మరి ఎలాంటి మెటల్స్ ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ని ఫామ్ చేస్తాయో చూడండి. కోబాల్ట్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్, ప్లాటినం మెటల్ ఇన్ +4 ఆక్సిడేషన్ స్టేట్, ఐరన్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్, ఇరిడియం ఇన్ +4 ఆక్సిడేషన్ స్టేట్, rhodium in +4 oxidation state, aluminum in +3 oxidation state, and also zinc in +2 oxidation state with symmetrical bidentate ligand. Symmetrical and bidentate ligand. ఎలాంటివి such as ethylene diamine మనం సింపుల్ గా EN అని రిప్రజెంట్ చేస్తాం, లేదా ఆక్సలేట్ OX అని రాస్తాం, ప్రొపిలిన్ డయామైన్ PN అని రాస్తాం. దే షో ఆప్టికల్ ఐసోమెరిజం. సో ఇవి ఆప్టికల్ ఐసోమెరిజాన్ని ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఒక లియో అండ్ డెక్స్ట్రో సంబంధించినటువంటి ఆప్టికల్ ఐసోమర్స్, మధ్యలో మిర్రర్ ప్లేన్ ఉంది, ఒకదానికొకటి మిర్రర్ ఇమేజ్. కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ చూడండి. MAA twice BB. AA అంటే సిమెట్రికల్ bidentate ligand, BB అంటే symmetrical bidentate ligand. In this type of compounds, capital A and capital B are two different kinds of symmetrical bidentate ligands. The ligand A is neutral. కాదు, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. మొత్తం అన్ని కలిపి రాసేసి 3 కింద మార్క్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. అలా కాదు ఇక్కడ. The ligand AA is neutral symmetrical bidentate ligand while BB is anionic symmetrical bidentate ligand. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా కింద రాసాం చూడండి. AA అనేదేమో EN అయింది అంటే న్యూట్రల్ సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్. మరి BB ఏంటి? ఇగో C2O4 2- తీసుకున్నాం, ఆక్సలేటో తీసుకున్నాం. ఇట్ ఈస్ యానయానిక్ సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్ అవుతుంది. సెంట్రల్ మెటల్ ఏమో కోబాల్ట్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్ గా మాట్లాడుకుంటున్నాం. ఓకే, అలా ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MA twice A2. సో క్యాపిటల్ ఏ రాస్తే సిమెట్రికల్ బైడెంటేట్ లైగండ్, అలాంటివి రెండు ఉంటాయి. స్మాల్ ఏ రాస్తేనేమో మోనోడెంటేట్ లైగండ్, అలాంటివి కూడా రెండు ఉంటాయి. దీస్ కాంపౌండ్స్ హ్యావ్ 2 జామెట్రికల్ ఐసోమర్స్. జామెట్రికల్ ఐసోమెరిజం చెప్పుకునేటప్పుడు ఈ విషయం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. దీస్ కాంపౌండ్స్ హ్యావ్ 2 జామెట్రికల్ ఐసోమర్స్. 2 జామెట్రికల్ ఐసోమర్స్ అంటే ఏముంటాయి? వన్ ఈజ్ సిస్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది చూడండి ఏంటో. ద ట్రాన్స్ ఐసోమర్ ఈజ్ మీసోమెరిక్. అంటే సిస్ ఐసోమర్ వరకు మళ్ళీ లేవో డెక్స్ట్రో ఉంటాయి, కానీ ట్రాన్స్ ఐసోమర్ దగ్గరకు వస్తువులకి ఇట్ ఈస్ మీసోమెరిక్, అంటే ఆప్టికల్లీ ఇన్యాక్టివ్, హ్యావింగ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, వైల్ ద సిస్ ఫార్మ్ ఎగ్జిస్ట్ యాజ్ 2 ఆప్టికల్ ఐసోమర్స్. సో అప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పర్టికులర్ ఫార్ములా ఉన్నటువంటి కాంప్లెక్స్ కి ఎన్ని ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయి అంటే 3 ఉంటాయని చెప్పుకుంటాం. ఇంకో సిస్ వల్ల అంటే జామెట్రికల్ ఐసోమెరిజం సిస్ వల్ల వచ్చే మిర్రర్ ఇమేజెస్ ఇవి 2, అండ్ ఇదేమో ట్రాన్స్ వల్ల వచ్చేటటువంటి మీసోమెరిక్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్. ఓకే, ఈ విషయాలు మీరు స్టడీ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. అలాగే అనదర్ వన్ MA twice AB. ఓకే, చూద్దాం. దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ ఇన్ అగైన్ 3 ఐసోమెరిక్ ఫార్మ్స్. ఇందాకట్లాగే సిచ్యువేషన్ దీనికి కూడా వస్తుంది. 2 సిస్ ఫార్మ్స్ ఆర్ ఆప్టికల్లీ యాక్టివ్. ఇగో సిస్ ఫార్మ్, ఇది ఆప్టికల్లీ యాక్టివ్.
వైల్ ద ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఆప్టికల్లీ ఇనాక్టివ్ డ్యూ టు మీసోఫార్మ్. మీసోఫార్మ్ అంటే సమ్ సిమెట్రీ ఎలిమెంట్ ఉంటే అది మీసోఫార్మ్ గా కన్వర్ట్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే కాంపౌండ్స్ ఆఫ్ ద టైప్ MAA, A2, B2. This type of compounds also exists in 3 isomeric forms. 2 optically active cis forms ఉంటాయి, 1 optically inactive transform ఉంటుంది, అది mesoform with plane of symmetry. సేమ్ అటువంటి స్టోరీయే. ఇప్పుడు చెప్పుకున్న 3 కాంపౌండ్స్ కి కూడా ఇంచుమించు ఒకే టైప్ ఆఫ్ కండిషన్స్ అప్లై అవుతున్నాయి. ఓకే, ఈ రకంగా ఆప్టికల్ ఐసోమెరిజానికి సంబంధించినటువంటి కంప్లీట్ పిక్చర్ మీ ముందు ఇచ్చాను. అది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో, దాన్ని ఎంత యూజ్ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. సో ఈ ఈ నాలెడ్జ్ మీకు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ సరిపోతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు వచ్చేసాయి. దీన్ని బేస్ చేసుకుని ప్రీవియస్ ఇయర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో చూద్దాం. కొన్ని అయితే వెరీ ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఆప్టికల్ ఐసోమర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్, ఏమంటాం వాటి స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటామా? అను. ఫేషియల్ ఐసోమర్స్ అంటామా? అను, ఎందుకంటే జామెట్రికల్ ఐసోమెరిజం లో వస్తుంది. మెరిడియోనల్ ఐసోమెరిజ్ అంటామా? కాదు. ఎనాన్షియోమర్స్ అంటాం. Optical isomers are different forms of the same complex that are mirror image of each other and which cannot be superimposed. They are chiral complexes, also known as enantiomers. ఆ రకమైనటువంటి ఆన్సర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. The optical isomer that rotates the plane of polarized light in the clockwise direction is called as, అంటే రైట్ సైడ్, క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ కి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని తిప్పే స్వభావం ఉన్నటువంటి ఆప్టికల్ ఐసోమర్ యొక్క పేరేంటి? పేరేంటి అంటే ఏం చెప్తారు మీరు? డెక్స్ట్రో రొటేటరీ. అదే లెఫ్ట్ సైడ్ కి చేస్తే లివో రొటేటరీ. ఓకే, అయిపోయింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ షో ఆప్టికల్ ఐసోమెరిజం? ఇప్పుడు మళ్ళీ ఇందాక దానికి వెళ్ళాలి. ఎందులో అయితే ప్లేన్ ఆఫ్ సిమెట్రీ లేదో అది ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పగలగాలి. అంటే మీరు మళ్ళీ నేను ఇందాక మెథడ్స్ ఏవైతే చెప్పానో, ఎగ్జాంపుల్స్ అన్ని ఏవైతే చెప్పానో దాంట్లోకి వెళ్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కంపల్సరీ దీన్ని సాల్వ్ చేయండి, ఎందుకంటే గ్రిప్ వస్తుంది. సో నా దృష్టిలో అయితే ద మాలిక్యూల్ హ్యాజ్ ఇక్కడ ఏది ఇది సెకండ్ వన్, దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. ఇంకో ఇక్కడ రాసాం ఆ స్ట్రక్చర్ చూడండి. ఎలాగ మీరు 2 ఈక్వల్ హాఫ్స్ గా డివైడ్ చేయాలి అనుకుంటే అవదుగా, అందుకని దీనికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉండదు. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగిలిన వాటికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది కాబట్టి దే ఆర్ రాంగ్ ఆన్సర్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ జనరల్లీ షోస్ కెరాలిటీ? కెరాలిటీ అంటే ఆప్టికల్ యాక్టివిటీకి ఉండాల్సినటువంటి కండిషన్ దేనిలో ఉంది అంటే జస్ట్ ఇందులో మీరు చూడండి. ఏ టైప్ ఇది? MAA థ్రైస్ టైప్ అన్నమాట. ఈ ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాను, ఆ ఎగ్జాంపుల్ వర్కౌట్ చేయండి. ఆక్సిలేట్ ఇది, ఇదేమో క్రోమియం కాంప్లెక్స్. ఆక్సిలేట్ తో ఏ రకంగా మీకు ఈ కాంప్లెక్స్ ఫామ్ చేసింది అనేది స్టడీ చేయండి. చేస్తే ఆన్సర్ మీకు ఆటోమేటిక్ గా వస్తుంది. ద లైగెండ్స్ ఇన్ ద యాంటీ క్యాన్సర్ డ్రగ్ సిస్ప్లాటిన్. సిస్ప్లాటిన్ అండి ఇది. ఓకే, సిస్ప్లాటిన్ యాంటీ క్యాన్సర్ డ్రగ్ లో ఉండే లైగెండ్స్ ఏంటి? దీన్ని చాలా చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను జామెట్రికల్ ఐసోమెరిజం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. దట్టు స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. అందులో ఉన్నటువంటి మెటల్ అయాన్ ఏమో ప్లాటినం ఉంటుంది, లైగెండ్స్ ఏమో NH3 2, Cl- ఏమో 2 ఉంటాయి. ద ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి, సిస్ప్లాటిన్. ఓకే, ఈ రకంగా మనం ఆప్టికల్ ఐసోమెరిజాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ మీకు సంబంధించినంత వరకు నేను ఏమీ వదలలేదు. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మళ్ళీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ స్టార్టింగ్ నుంచి ఒకసారి చూడండి, 3-4 బిట్లు ఈజీగా కవర్ అవుతాయి మీకు ఎగ్జామినేషన్ లో. ఓకే, నా మాట వింటారు అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి జాగ్రత్తగా. ఇంకొక టాపిక్, ఎందుకంటే కూడా ఇంకా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని కూడా నేను మీకోసం కవర్ చేస్తాను.